వర్షము 12 నుంచి వచ్చింది సార్. నైట్ అంతా ఒకటే వరద. నీళ్ళలో ఇంట్లోకి నీళ్ళు పోతున్నాయి. మేము ఎత్తిపోయేలాట ఉన్నాము. రాత్రి ఎన్ని గంటల నుంచి ఉంది వర్షం? 12 నుంచి. ఇంట్లోకి వచ్చేసి పైన ఏదైనా పైన నుంచి మొత్తం మాకే వస్తున్నాయి సార్. ఇళ్లలోకి వచ్చినాయా? సిటీని కాలం నుంచి మొత్తం వస్తున్నాయి. 2 నెలలు వస్తున్నాయి సార్. మాకైతే ఆ వల్ల కానీ ఈ వల్ల కానీ 2 నెలలు వస్తున్నాయి. ఒకసాట కాదు. ఈ కాలం వస్తున్నది, అది ఆ కాలం వస్తుంది. పాలింత నెత్తుకొని నీళ్ళని ఎత్తుకొని బయటకు పోతే పాలికట్టు ఇవన్నీ పీకపోయి హై స్కూల్ లేకపోతే మళ్ళీ పీకపోతే మళ్ళీ స్టవ్ పెట్టి సెగ పెట్టి అన్ని చేసుకున్నారు. గడపట పెట్టుకున్నాం. ఎన్ని గంటల నుంచి ఉందమ్మా వర్షం? 11 నుంచి. రాత్రి అంతా? రాత్రి మొత్తం నైట్ అంతా ఫుల్ నైట్ ఉంది. నిద్ర పోయిందే లేదు. తెల్లవారులు ఆ పిల్లలు పెట్టుకొని ఒళ్ళే పెట్టుకుని బాలికను పెట్టుకుని అక్కడ కూర్చున్నాం. రోడ్డు మీద ఇళ్ళలోకి అంతా వచ్చేసినా? ఇళ్ళలే మొత్తం నిండిపోయింది. ఇల్లంతా మంచం మీదకెక్కి పారినాయి నీళ్ళన్నీ. మంచం మీదకెక్కి పారినాయి. సన్న పిల్లలు ఇంట్లో ఉంచుకోవడానికి భయం అయ్యి ఈ నీళ్ళని అట్నే ఎత్తుకొని పోయినా. ఆ ఫ్లోటింగ్ చూడండి, అంత ఫ్లోటింగ్ వచ్చేటప్పటికి అసలు ఎక్కడ వచ్చినాయి. ఇప్పుడన్నా వర్షం లేకపోతే సన్నగా వచ్చినాయి. రాత్రి ఇంకా లావు మొత్తం ఇల్లంతా మంచం అంతా తడిచిపోయింది. నా పిల్లని ఎత్తుకోవడానికి వణుకు పుట్టి తక్కువ బయటకు వెళ్ళిపోయినాం. సన్న పిల్లని ఎత్తుకొని ఈసారి ఇట్లనే నీళ్ళు వస్తుంటే పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నాము. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటూ లేరు. మా పరిస్థితి మీరు గమనించి మాకు ఏదో సాయం చేయగలరని నేను మనవి చేస్తున్నాను. ఎప్పటి నుంచి పడుతుంది వర్షం? నీళ్ళు ఎప్పుడు వచ్చాయి మీ ఇంట్లోకి? 3 రోజుల నుంచి ఇదే వర్షం వస్తుంది. ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి. మేము బయట ఎక్కడో వేరే ఇంట్లో ఉన్నాము. సామాను మొత్తం పెట్టుకొని అక్కడ ఉండి తలదాచుకున్నాము. మా పరిస్థితి ఎక్కడ ఉంది? మా పిల్లలకు న్యాయం చేయండి, మాకు న్యాయం చేయండి. ఇదివరకు ఆడ మోరు ఉంది, ఆ మోరు తీసేసింది. ఇప్పుడు మా కొంపలన్నీ కూలిపోతున్నాయ్యా. ప్రతిసారి ఇదే బాధ మాకు. నీళ్ళు ఎత్తుకోవస్తున్నాం. ఓట్లు అప్పుడేమో రాని నేర్చుకున్నారు. ఇప్పుడు పేదవాళ్ళని పట్టించుకోకుండా ఏం చేయాలి? పిల్లల్ని పెట్టుకొని నేను ఆడికి పోవాలా? ఆ ఎడకాడ 2:30 అప్పుడు పిల్లలకి నీళ్ళు వస్తే ఆ ఎడకాళ్ళు వేసి ఎత్తుకోసుకున్నాం. పిల్లలతో నీళ్ళు మరి ఆడికి పోవాలి పిల్లలు పెట్టుకున్నాం. వాటర్ అన్న వర్షం వచ్చినప్పుడల్లా ఇట్లాగనే వాన వచ్చినప్పుడు ప్రతిసారి ఎవ్వరు పట్టించుకోరు సరిగా. మరి మధ్య తరగతి వాళ్ళు ఎలా బతకాలి ఏంటి? మరి వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వండుకొని తినాలి. మరి ఇలా ఉంటే ఎలా వండుకొని తింటారు? ఎట్లీస్ట్ మరి వాళ్ళు ఓట్లు వేయించుకున్న వాళ్ళు చూసుకోవటమే కానీ ఏమన్నా మధ్య తరగతి వాళ్ళు ఏమన్నా చూసేది ఏమన్నా ఉందా? ఏందమ్మా అంటే ఏందమ్మా, ఇంకా బాగున్నారంటే బాగున్నారు. ఇంకా అంతకు మించి ఇంకా ఏమి వేయించుకోవడానికి వచ్చినప్పుడే తర్వాత వాళ్ళు ఎటు పోయినారో కూడా తెలియదు అనమాట. అట్లా ఉంది. మరి పిల్లలు ఉన్నోళ్ళు, మరి ముసలోళ్ళు, ముతకోళ్ళు మరి ఎలాగ ఇట్లా ఉంటే మరి ఏమన్నా జరిగిద్ది. అప్పుడేంటి మా పరిస్థితి చెప్పండి. అర్ధరాత్రి నుంచి నైట్ 11:30 నుంచి స్టార్ట్. నిన్నటి నుంచి వర్షమే. అసలు పట్టించుకున్న వాళ్ళే లేరు. ఎత్తి పోసుకుంటున్నాం నీళ్ళైతే వాగులే. సంవత్సరం నుంచి ఇదే ఆ రోడ్డు ఎక్కువ వేసానన్న. ఆ డౌన్ అంతా వచ్చేసింది. మా ఇంటి వరకే వస్తున్నాయి అన్న నీళ్ళు. ముందున్న వాళ్ళకైనా వెనుకున్న వాళ్ళకైనా ఇంకా అందరికి ఇళ్ళలో పిల్లలు కానీ అందరం తడిసిపోవాల్సిందే. నీళ్ళు ఇంట్లోకి వస్తే ఎత్తుకోవాలి. మోకాళ్ళతో నైట్ అంతా మోకాళ్ళతో నీళ్ళలో ఉన్నాం బ్రదర్. చిన్నపిల్లలు ఉన్నారు కదా, చాలా ఇబ్బంది అవుతుంది అన్న. రాత్రి 11 గంటల నుంచి ఇదే వాగు ఇళ్ళకి కూడా వస్తున్నాయి సార్. 15 సంవత్సరాల నుంచి ఇదే బాధపడుతున్నాం. చిన్న పిల్లలను వేసుకొని నిద్ర లేదు, ఏం లేదు, తిండి లేదు, ఏం లేదు. ఈ నీళ్ళల్లో అట్లనే నిలబడుకొని ఎత్తుకొని ఉంటున్నాం అన్న. ఒక్కరోజు కాదు, వర్షం పడిందంటే మొత్తం ఇళ్ళల్లోకే వచ్చేస్తున్నాయి నీళ్ళు. ప్రభుత్వం ఏదో ఒక సాయం చేస్తే మాకి మేము అలాగా గట్టునన్నా ఉంటామని. రాత్రి ఎన్ని గంటల నుంచి ఉన్నారమ్మా మీరు ఇంట్లో? ఇంట్లో 11 గంటల నుంచి నీళ్ళు ఇంత వాగులు వస్తున్నాయి ఇళ్ళకి కూడా. ఇప్పుడన్నా కొంచెం తగ్గినట్టుంది కానీ రాత్రి అంతా ఇదే వాగు ఇళ్ళకి ఎత్తి పోసుకున్నా కూడా ఫ్లోటింగ్ ఆగటం లేదు, వస్తూనే ఉన్నాయి. మాకెవరో ఏదో ఒక సాయం చేస్తే గానీ మేము దీంట్లో నుంచి బయట పడలేం సార్. లేకపోతే సన్న పిల్లలను వేసుకొని నిద్ర లేక తిండి లేక అల్లాడుకుంటున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.